Welcome to DVSK lectures. So EAP set 2024 phase 1 counseling lo SRM AP CSC cutoff ranks for different regions and AU region and SV region for all categories OC, BC, SC and ST categories ki aithe discuss cheddamandi. సో ఇక్కడ కన్నా వివరాల్లోకి వెళ్ళామనంటే సో ఈఏపీ సెట్ 2024 ఫేజ్ 1 అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి లేకపోతే ఫిజికల్ రిపోర్టింగ్ కానివ్వండి చేస్తున్నారు. సో దాంట్లో ఎస్ఆర్ఎం ఏపీలో సిఎస్సి బ్రాంచ్ వరకు డిఫరెంట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ మనం చూసామనంటే సో ఓసీ కేటగిరీ వచ్చేసరికి 2802 వరకు వచ్చిందండి. గర్ల్స్ అయితే 3162 వరకు వచ్చిందండి. ఇది ఏయూ రీజన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇవి ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఉండదు. ఇక ఎస్సీ కేటగిరీ కానీ తీసుకున్నామంటే 18,942 వరకు వచ్చిందండి. గర్ల్స్ అయితే 19,148 వరకు వచ్చిందండి. ఎస్టీ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ 38,943 వరకు వచ్చిందండి. గర్ల్స్ కేటగిరీ అయితే 51,699 వరకు వచ్చిందండి. ఇక మిగతా కేటగిరీస్ కానీ చూసామంటే బీసీఏ కేటగిరీ 6,064 అండి. సో గర్ల్స్ సీట్స్ కానీ ముందే అయిపోతే గర్ల్స్ కూడా మనము అదే ర్యాంక్ వస్తుందండి, అంటే 6,064. అంటే జనరల్ కేటగిరీ కింద బాయ్స్ అయినా చేరొచ్చు లేకపోతే గర్ల్స్ అయినా చేరొచ్చు అండి. సో ఒక్కోసారి గర్ల్స్ కోట ముందే అయిపోయినప్పుడు మనం అదే ర్యాంక్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీబీ తీసుకున్నామంటే 5,182 అండి జనరల్ కేటగిరీ కింద. గర్ల్స్ కేటగిరీ అయితే 6,895 అండి. బీసీసీ అయితే 15,983 అండి. గర్ల్స్ కేటగిరీ ముందే అయిపోయింది కాబట్టి మనకి కట్ ఆఫ్ ర్యాంక్ అదే వస్తుందండి. బీసీడీ కానీ తీసుకున్నామంటే 3,841 అండి. గర్ల్స్ అయితే 4,093 అండి. బీసీఈ కేటగిరీ తీసుకున్నామంటే 6,628 అండి. గర్ల్స్ అయితే 7,869 అండి. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో దానికోసం మీరు ఈఏపీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని ఉంటుందండి. ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు యూనివర్సిటీ అయితే మార్చుకోవచ్చు అండి. యూనివర్సిటీ కానివ్వండి కాలేజ్ కానివ్వండి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్ కూడా మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అటాస్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. క్లియర్గా ఇక్కడ ర్యాంక్స్ కూడా చూడొచ్చు. 390 నుంచి స్టార్ట్ అయినాయండి ర్యాంక్స్ ఎస్ఆర్ఎం ఏపీలో. సో నెక్స్ట్ ర్యాంక్ 496, నెక్స్ట్ 571 ఇట్లా చేరిన స్టూడెంట్స్ యొక్క అందరు ర్యాంక్స్ వాళ్ళ నేమ్స్ కేటగిరీ మొత్తం కూడా ఇస్తారండి. సో ఆ విధంగా ప్రతి బ్రాంచ్కి ప్రతి కాలేజీకి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చండి. సో ఓసీ కేటగిరీ ఎస్వి రీజన్ సిఎస్సి 4,904 వరకు వచ్చిందండి. గర్ల్స్ అయితే 5,108 వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోట అయితే ఉండదు. ఎస్సీ కేటగిరీ అయితే 27,962 వరకు వచ్చింది. గర్ల్స్ కోట ముందే అయిపోయినప్పుడు మనకి అదే ర్యాంక్ కనిపిస్తుందండి, 27,962. ఎస్టీ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ 42,694, గర్ల్స్ కేటగిరీ అయితే 53,510 అండి. ఇక ఎస్వి రీజన్ బీసీఏ కేటగిరీ 8,741 వరకు వచ్చిందండి. గర్ల్స్ అయితే 11,164 వరకు వచ్చిందండి. సో బీసీబీ కేటగిరీ 8,203 అండి. గర్ల్స్ అయితే 8,320 అండి. బీసీసీ కేటగిరీ 25,057 అండి. బీసీడీ కేటగిరీ 9,046 అండి. గర్ల్స్ అయితే ముందే అయిపోయింది కాబట్టి మనకు అదే కట్ ఆఫ్ ర్యాంక్ అయితే వస్తుందండి. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ 13,009 అండి. గర్ల్స్ కోట ముందే అయిపోయింది కాబట్టి మనకి అదే కట్ ఆఫ్ ర్యాంక్ అయితే వస్తుందండి. ఇవండి ఎస్వి రీజన్ కానివ్వండి లేకపోతే ఏయూ రీజన్ కానివ్వండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫేజ్ 1 2024 ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ యొక్క ఎస్ఆర్ఎం ఏపీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.